నిన్న నా పిల్లలు స్కూల్ నుండి ఇంటికి వచ్చేసరికి నేను ఇంటి దగ్గర లేకుండే. ఆకలేస్తుందని అన్నం తిందాం అనుకుంటే కర్రీ లేదట. అవును, నిన్న కర్రీ లేకుండే, ఆఫ్టర్నూన్ అయిపోయింది. పచ్చడి గానీ ఎగ్స్ గానీ ఉన్నాయా అని చూస్తే మొన్న మేము పెట్టిన నిమ్మకాయ పచ్చడి ఉన్నది కదా, అది కనిపించిందట వాళ్ళకి. ఆ నిమ్మకాయలు కట్ చేసి పెట్టి 1 వీక్ కూడా అయితలేదు, అసలు అది పోపు కూడా వేయలేదు. స్మెల్ మంచిగా వస్తుందని ఆ పోపు వేయని పచ్చడితోనే తిన్నారట. ఇంకంతే, అది వాళ్ళకి నచ్చింది. నేను ఇంటికి వచ్చి రాగానే స్టార్ట్ చేసిండ్రు, మమ్మీ ఇప్పుడు నిమ్మకాయ పచ్చడి నువ్వు తాలింపు వేయాల్సిందే, వేస్తేనే మేము అన్నం తింటాము అని పట్టుబట్టి కూర్చున్నారు. వద్దు బిడ్డ, ఇంకొక 10 days తర్వాత తాలింపు వేసుకుందాం అన్నా కూడా అస్సలు వినలేదు. ఎవడి పిచ్చి వాడికి ఆనందం అన్నట్టు వాళ్ళ పిచ్చి వాళ్ళకే ఆనందం. ఇంకా చేసేది ఏం లేక నిమ్మకాయ పచ్చడి తాలింపు వేసిన. నైట్ మొత్తం వేయలేదు, కొంచెమే, ఒక్క పూటకి సరిపోయేంత వేసిన. నేను ఈ నిమ్మకాయ పచ్చడి తాలింపు వేస్తుంటే మా చెర్రీ బాబు వీడియో తీస్తుండు కదా, ఆ ప్రాసెస్ మొత్తం చూసిండు. అయ్యో ఇంత సింపుల్ ఆ మమ్మీ, నెక్స్ట్ టైం నుండి నేనైనా తాలింపు వేసుకొని తింటా అని చెప్తుండు. అవును, మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. మా చెర్రీ బాబు ఈ సమ్మర్ హాలిడేస్ లో వంట చేయడం నేర్చుకున్నాడు. కొన్ని కర్రీస్ వండుతుండు. వేడి వేడి అన్నంలో నిమ్మకాయ పచ్చడితో తింటే ఉన్నది నిన్నటి డిన్నర్ సూపర్ అని చెప్పొచ్చు.